వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి బయాలజీ నీట్ క్లాసెస్. నా పేరు లక్ష్మి. సో మీ ముందుకి ఈరోజు ఒక కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను. సో దేని గురించి డిస్కస్ చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నీట్ ఎగ్జామ్ కాకుండా వేరే ఎగ్జామ్స్ రాసినా కూడా మనం డాక్టర్స్ అవ్వచ్చు అని. ఏ కోర్సెస్ ఉన్నాయి, నీట్ కూడా ఉంది నాన్న, వితౌట్ నీట్ అని చెప్పట్లేదు, విత్ నీట్ కూడా ఉంది. సో ఏ కోర్సెస్ అనేది నేను ఇప్పుడు మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కోర్స్. సో ఈ రోజు మీ దగ్గరికి తీసుకొచ్చింది బియుఎంఎస్. మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ మూడు విధాలే జరుగుతుంది నాన్న. కౌన్సిలింగ్ అర్థమవుతుందా? ఎంబీబీఎస్, బీడిఎస్ అది ఒక కౌన్సిలింగ్. సెకండ్ వన్ ఆయిస్ కౌన్సిలింగ్. థర్డ్ వన్ ఇప్పుడు కొత్తగా పెట్టారు నర్సింగ్ గురించి. మీకు అది కూడా నేను షూట్ అయితే చెప్తాను నాన్న. ఫస్ట్ మీరు కోర్సెస్ గురించి తెలుసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి బియుఎంఎస్ మీన్స్ బ్యాచులర్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. అయితే ఇక్కడ మరి సర్జరీ ఉంది, ఆపరేషన్ చేయొచ్చా చేయలేదా, ఇవ్వడు మళ్ళీ డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్ కి నేను క్లారిఫై అయితే ఇస్తున్నానన్నా. వీళ్ళు పీజీ చేస్తే, ఎవరైతే ఈ కోర్స్ అయితే చదువుతారో వాళ్ళు పీజీ చేసిన వాళ్ళకి సర్జరీ చేసే పాసిబిలిటీ ఉంది. పీజీ చేయకపోతే సర్జరీ చేయరు. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకున్నారు కదా. సో పీజీ చదివితేనే, క్లియర్, పీజీ చదివితేనే వాళ్ళు సర్జరీకి పాసిబుల్. పీజీ చేయకుండా నార్మల్ గానే వాళ్ళు నార్మల్ డాక్టర్స్. అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే ఆపరేషన్ చేయరు, పీజీ చేస్తే ఆపరేషన్ చేయొచ్చు. క్లియర్, 1 పాయింట్. సెకండ్ వన్, మరి ఇది ఎక్కువగా ఎవరు ఏ కంట్రీలో పాపులర్ అయింది అనుకుంటే, ఎక్కువగా గ్రీక్ అండ్ అరబ్ కంట్రీలలో ఈ కోర్స్ అనేది పాపులర్ గా ఉంటుంది నాన్న. సో వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే హకీమ్ అని అంటారు. ఏమని పిలుస్తారు? హకీమ్. ఎక్కువగా ఈ కోర్సు మోస్ట్ ప్రాబర్లీ ముస్లిమ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు నాన్న. అట్లా అని నేను వేరే వాళ్ళు ప్రిఫర్ చెయ్యరు అని అనట్లేదు. అంటే ఇక్కడ ఎక్కువగా ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. ప్రయారిటీ అనేది ముస్లిం వాళ్ళకే ఉంటుంది. ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్తున్నాను, చూడండి. సో ఇదిగోండి, ముస్లిం అని చెప్పానా అంటే కంపల్సరిగా వీళ్ళు ఉర్దూ సబ్జెక్ట్ ఉండాలి నన్ను. ఉర్దూ సబ్జెక్టు, వేరే వాళ్ళు ఉర్దూ సబ్జెక్టు చదివినా కూడా వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ రండి, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఈ ఎగ్జామ్ కి పాసిబుల్, ఈ కోర్స్ కి పాసిబుల్ అంటే నీట్. ఆల్రెడీ మీకు తెలుసు, నీట్ ఎగ్జామ్ ప్రతి ఒక్కరికి తెలుసు, నీట్. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న సిపాట్. ఒకవేళ మీరు ఉత్తరప్రదేశ్ లో గాని, అంటే నార్త్ అని చెప్పాను, నేను ఆల్రెడీ వర్క్ చేసిందే ఉత్తరప్రదేశ్, అక్కడ వచ్చేసరికి వాళ్ళు నీట్ తో పాటు సిపాట్ అని కూడా రాస్తారు నాన్న. సిపాట్ ఏంటంటే స్టేట్ లెవెల్, మనకి ఎలాగైతే ఎంసెట్ ఉంటుందో అక్కడ వాళ్ళకి ఏంటంటే సిపాట్. మనమైనా వెళ్ళి రాయొచ్చు నాన్న, కాకపోతే ఏంటంటే మన నాన్ లోకల్ పోతాం అంతే, అంతమించి వెళ్ళలేదు. సో మీరు యూపీలో గానీ, అక్కడ బిహెచ్ యూనివర్సిటీ వెరీ మోస్ట్ ఫేమస్ నాన్న వారణాసిలో, అక్కడ ఆ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే మీరు సిపాట్ రాసి, లేదు నీట్ ఎగ్జామ్ లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే నీట్ ఎగ్జామ్ అంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు సెపరేట్ గా సిపాట్ రాసుకోవచ్చు. లేదు నెక్స్ట్ సిపిఎంఈ, ఈ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ కేఈ, కేరళ కేఈఏఎం. సో కేరళలో మీరు చదవాలి అనుకుంటే మీరు కేరళ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీరు ఎక్కడైనా రాయొచ్చు నాన్న, కాకపోతే ఏంటంటే నాన్ లోకల్ కిందకి వెళ్తారు అంతే. నీట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి నీట్ లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను మీకు ఇలా చెప్తున్నాను అంతే. మాక్సిమం మీరందరూ ఏమనుకుంటారు, నీట్ ఎగ్జామ్ మీదే మనం ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు అని అనుకుంటారు. లేదు నాన్న, నీట్ తో పాటు మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ కి వెళ్తే నాన్ లోకల్స్ అవుతారు. దట్స్ ఆల్, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ వన్, మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే నాన్న 300 అబోవ్. సో 300 స్కోర్ చేసిన వాళ్ళు, అంటే 350 వచ్చిన వాళ్ళు, 400 వచ్చిన వాళ్ళు, 450 అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే మేము ఎంబీబీఎస్ కి అర్హులం కాదు అని అనుకుంటారు కదా. లేదు, వేరే ఎంబీబీఎస్ కూడా మనం చదవచ్చు. ఎంబీబీఎస్ అనేది అంటే చాలా ఉన్నాయి నాన్న, ఇప్పుడు ఒక్కటే కాదు చాలా ఉన్నాయి. మీకు అవన్నీ నేను డిస్క్రైబ్ చేస్తాను. 300 ఇప్పుడే చెప్పాను నేను. ఉర్దూ కంపల్సరీగా ఉండాలమ్మా. సో వాళ్ళు 6th క్లాస్ లో అయినా చదవచ్చు, లేదు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వాళ్ళకి ఉర్దూ సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళకి ఈ కోర్స్ కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. అసలు ఇంకా వాళ్ళకి ఏంటంటే స్కోర్ అనేది బాగా తక్కువ స్కోర్ ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడ సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు అంటే 5.5 years, అంటే 5.5 years.
4.5 year వచ్చేసరికి మీరు డాక్టర్ గా చదువుతారు, 1 year వచ్చేసరికి మీరు ప్రాక్టీస్ అనేది రన్ అవుతుంది. సో 5.5 year ఇది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మరి పీసీబీ అంటే ఏంటన్నా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మనకేంటంటే బాటనీ జువాలజీ అంటాం కదా. సో మీరు వేరే సైడ్ వెళ్తే నార్త్ గానీ రిమైనింగ్ మన తెలంగాణ ఆంధ్ర తప్ప వేరే స్టేట్స్ కి వెళ్ళినా కూడా ప్రతి చోట బయాలజీ అనే మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాం. సో ఇందులో 50% కంపల్సరీగా మీరు స్కోర్ అయితే తెచ్చుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ ఎన్ని ఇయర్స్ ఉండాలి మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి? ఎన్ని ఇయర్స్ అంటే 17 years. నీట్ ఎగ్జామ్ కి 17 కదా నాన్న. సో 17 years ఉండాలి. నెక్స్ట్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి ఇది ఈ కోర్స్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా చదవచ్చా, ఇక్కడే చెయ్యాలా అని అనుకోవచ్చు నాన్న. కానీ ఇది మోస్ట్ పాపులర్ కోర్స్ నాన్న. మీరు అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. మీకు స్కోర్ చేసుకోవాలి, మేము ఎక్కువ శాలరీ తెచ్చుకోవాలి, అర్థమవుతుందో, ఎక్కువ శాలరీ ఎర్న్ చేయాలి అంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళొచ్చు. అబ్రాడ్ అంటే ఇప్పుడు మీకు ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కడైతే ఉంటారు, ఇప్పుడు హైదరాబాద్ చూసుకోండి ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, అర్థమవుతుందా. అలాగే దుబాయ్ చూసుకోండి, అరబ్ కంట్రీస్ అన్నిట్లలో కూడా ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ మీరు డాక్టర్ గా మీరు జాయిన్ అవ్వచ్చు, మీకు అప్పుడు శాలరీ కూడా ఎక్కువ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ శాలరీ జస్ట్ నేను అప్రాక్సిమేట్ గా ఇస్తానా. శాలరీ ఇట్ ఈస్ నాట్ ఏ ఫిక్స్. మీరు అబ్రాడ్ వెళ్తే శాలరీ పెరుగుతుంది, అర్థమవుతుందా. శాలరీ మీద అనేది అంటే కొంతమంది ఉంటారు కదా, మేము ఈ డాక్టర్ చదివితే శాలరీ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, మేము డాక్టరేనా, ఇది డాక్టరే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ వన్ లేదు మేము డాక్టర్ గా వద్దు అని అనుకుంటే మరి ఈ కోర్స్ చదివిన వాళ్ళు ఏం చదవచ్చు అంటే నాన్న ఇదిగోండి పాథాలజిస్ట్, డిసీజెస్ గురించి. నెక్స్ట్ ప్రొఫెసర్ లెక్చరర్ అవ్వచ్చు, లేదు సైంటిస్ట్ అవ్వచ్చు, అర్థమవుతుందా. సో మేము డాక్టరే కాదు అనుకుంటే మీరు ఈ కోర్స్ చదివిన వాళ్ళు ఇది ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ కాలేజెస్ అనేవి చాలా ఉన్నాయినమ్మా. ఆ కాలేజెస్ అన్ని రాయాలనుకుంటే మనము లెందీ అవుతుంది వీడియో. సో అందుకని నేను బెస్ట్ కాలేజెస్ చెప్తున్నాను. మన దగ్గర ప్రతి ఒక్క ఏరియాలలో కాలేజెస్ అయితే ఉన్నాయి. మీరు హైదరాబాద్ లో కూడా ఈ కాలేజ్ అయితే ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మీరు ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, అర్థమవుతుందా. మీరు నీట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు ఎలాగ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీకు ఈ కోర్సెస్ కూడా ఉంటాయి. వాయిస్ కౌన్సిలింగ్ నాన్న, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ చూడండి నేను జస్ట్ ఓన్లీ 6 ఫేమస్ కాలేజెస్ రాశాను. దట్ ఈస్ AMU కాలేజ్, అండ్ నెక్స్ట్ జమినా హమ్దారద్ కాలేజ్, నెక్స్ట్ ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్, నెక్స్ట్ గ్లోకల్ యూనివర్సిటీ కాలేజ్. ఇది ప్రైవేట్ కాలేజ్ మనం, ఇది ప్రైవేట్ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్ కాదు కాకపోతే ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్నమ్ యునైక్ కాలేజ్, నెక్స్ట్ లుక్మాన్ యునానిమిక్ కాలేజ్. ఇవన్నీ మెయిన్ కాలేజెస్ నాన్న. ఇవి కాకుండా మన సరౌండింగ్ లో మీకు ఏ కాలేజెస్ ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కాకపోతే కౌన్సిలింగ్ లో మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఈ కోర్స్ చేరాలి అని అనుకుంటే మీరు ఆయిస్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఆయిస్ కౌన్సిలింగ్ గా మీరు అప్పుడు మీరు ఇవి అప్లై చేసుకోవచ్చు. మీకు కౌన్సిలింగ్ గురించి కూడా నేను డేటా మొత్తం డిస్క్రైబ్ అయితే చేస్తానా చెప్తాను. మనకి 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఆయిస్ కౌన్సిలింగ్. క్లియర్? సో ఇది మీకు BUMS గురించి కోర్సుకు సంబంధించిన. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ పెట్టొచ్చు నాన్న. సో కంపల్సరీగా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే, మీకు అవసరమైంది అని అనుకుంటే మీరు డెఫినెట్ గా లైక్ అయితే ప్రెస్ చేయండి నాన్న, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.